కృష్ణ 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 హరే హరే. మనకు భగవంతుడికి ఎన్నో అవతారాలు ఉన్నాయి. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ప్రాశస్త్యం. దాంట్లో ముఖ్యంగా ఈ కృష్ణావతార రామావతారానికి కృష్ణావతారానికి పెద్ద ప్రాధాన్యం. అంటే ఏంటంటే శ్రీరామచంద్ర పరబ్రహ్మ శ్రీకృష్ణ పరమాత్మ ఈ భగవంతుడి యొక్క అవతారాల్లో ఈ రెండు అవతారములకు మాత్రమే ఈ పరమాత్మ పరబ్రహ్మ అనేటువంటి యొక్క నామకరణం వచ్చింది. పెట్టుకోవచ్చు శ్రీరామ పరమాత్మని ఆంజనేయ పరమాత్మ శ్రీ పరమాత్మ మనం పెట్టుకోవచ్చు. కానీ అది కాదు, దానంతా మనకు వచ్చింది. కారణం ఏంటంటే మనకు కలిసంతారంలో ఉన్నటువంటిలో మూలమంత్రం హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ఇది షోడశనామ కలికల్మషనాశనం అని చెప్పడం. అందుకనే భగవంతుడు అసలు ఎందుకు ఈ అవతారాలు ఎత్తాలి, రాక్షస సంహారం చేయదలుచుకున్నప్పుడు కేవలం శ్రీ మహావిష్ణువు దాంట్లోనే ఉండి సంహరించగలడు, సంహరించగలడు. కానీ ఎందుకు ఈ అవతారాలు ఎక్కాడు అంటే మానవ ధర్మోపదేశం చేయడానికంటూనే పరమాత్మ ఈ అవతారాలకి అంతంత కష్టపడ్డాడు. రామావతారంలో ఎంత కష్టపడ్డారో మృగవారికి తెలుసు, కృష్ణావతారంలో ఎంత కష్టపడ్డారో మృగవారికి తెలుసు. కానీ ఎవరు కష్టపడ్డారు, మనం చదివే వెనక్కలేదని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్ర పరబ్రహ్మ. మనం ఎన్నో చెప్పారు అనుమానం, కానీ మనం ఏం చెప్పినప్పుడు మన రూట్లోనే మనం వెళ్తాం. అందుకే ఏం చెప్పారు, అదే కొన్ని చెప్పి ఆచరించి చూపుతాము అని చెప్పి శ్రీరామచంద్ర అవతారం ఆయన ఎక్కడ జరిగింది. అటువంటి రాముడి ప్రార్థన చేస్తే విగ్రహం రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. రాముడు వేరు ధర్మం వేరు కాదు. రాముడే ధర్మము, ధర్మమే రాముడు. అందువల్ల అందుకే చెప్పాడు శ్రీరామ అంటే రామ అనే దానికి ఆ శబ్దానికి ఎంత బలమైన ఫలితం ఉందంటే నారాయణాక్షరిలో రెండో అక్షరము, శివలింగాక్షరిలో ఉండేటువంటి రెండో అక్షరము కలుపుతే రామ. అంటే రాముడాన్ని కనుక మనం కనుక పూజించినట్లయితే హరిహరాదులు ఇద్దరినీ కూడా పూజించిన ఫలితం తీరుతుంది. చూడాలి రామో విగ్రహవాన్ ధర్మ రామ. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్వయం రామ నామరామే. ఇది ఒక లక్ష్యం చేసినట్లయితే విష్ణుసహస్రనామ ఫలితం వస్తుంది చూడాలి. కానీ విష్ణుసహస్రం మానీయమనిగా అర్థం. ఎవరికంటే ఈ మాట దేవరైన వృద్ధులకి వాళ్ళకి ఊళ్ళో వామనాలకి వాళ్ళకి విష్ణుసహస్రం చేయదగ్గ సముద్రానికి విష్ణుసహస్రమే చేయాలి. అంటే వివాళ్ళు అనుకుంటారు ఇది చేస్తే జరుగుతుంది కదండి అని. ఈ సంసారం అనేది చాలా కష్టం. అదే ఒక చోట మనకు ఈ లక్ష్మీ స్తోత్రంలో సంసారమోపమతి భారమనాథమూలం అని చెప్పండి. అంటే బలమైన ఒక కూపం మాట అంతగా కూపం ఆ కూపం అంటే పూర్తిగా కానీ వీటిని మనం గెలవాలి అంటే భగవన్నామమే. ఈ భగవన్నామం కూడా ఎట్లా చేయాలి, భక్తి శ్రద్ధతో విద్యురామానుష్ఠానం అనుష్ఠిస్తూ అది చేస్తూ ఉండాలి. ఈ భగవన్నామనే ఆటలు ఇక్కడ నడుము చెట్లు పెట్టుకోవాలి. భక్తులు ఆశ్చర్యం చూశారు. ఎవరైనా దర్శనప్పుడు ప్రత్యక్ష ఆయుర్వేదం లేదా ఆయుర్వేదం ఆయన అన్నాడు ఆ బాధ ఆశ్రయించిన వాడికి సంసారాలు ఇంతే రోజు 2 రోజులు మాత్రమే.
అందులో నా పాదాలను మీరు ఆశ్రయించండి. అది పాండురంగుడు ఆ శ్రీకృష్ణ ప్రధానమైనటువంటి ఈ పాండురంగుడు అతను ఇంకా ఎన్నో అవతారాలు చెప్పబడుతున్నాయి. అలాగే మనందరం కూడా ఈ రామ కళ్యాణం అంటే లోక కళ్యాణం. ఇవాళ రోజున యోగంలో కళ్యాణం సందేహం లేదు. ఆ రాముల వారిని అనుష్ఠించిన మాత్రమే అందులో అక్కడ చూడాలి. ఈశ్వర శబ్దానికి ప్రభువు అర్థం. ఎందుకంటే ఈ రామేశ్వరులో ప్రతిష్ఠ జరుగుతుండగా రాముల వారి ప్రతిష్ఠ చేసినప్పుడు రామేశ్వరుడు పేరు పెట్టాడు. పేరు పెట్టాడంటే బిడ్డలు ఈ రామేశ్వరుడు పెట్టడానికి ఈ రాముడికి ప్రభువు ఈశ్వరుడు అన్నమాట ఈశ్వరుడు ఊరిపోయాడు. కాదు నాకు ప్రభు ఆయన అందులో ఆయన పేరు పెట్టాడని చెప్పాడు. అందుకనే మనకు ఈ కాశీ మహాత్మ్యంలో కాశీ ఖండంలో కాశీ మహాత్మ్యంలో ఈ పరమేశ్వరుడు ఆఖరి క్షణంలో కాశీలో రామనామమే ఉపదేశం చేస్తాడు అని చెప్పబడింది కాశీ ఖండంలో. అంటే రామనామానికి అంత యొక్క ఫలితం, అంత యొక్క శక్తి, రామనామాలకు ఉన్నంత శక్తి ఇంకోటి లేదు. ఒక చిన్న కథ ఉంది. రామాయణం అయిపోయింది. సరే అందరూ సమరావణ సమయంలో రాక్షసులు వచ్చి అర్ధరాత్రి కూడా రామ దేహి దేహి అడిగారు. అంటే ఏం కావాలన్నాడు. నువ్వు మాట తప్పను అంటే నేను చూద్దాం అన్నాను. సరే ఆయన నేను మాట తప్పను అన్నాడు. నాకు నరమాంస భక్షణ కావాలి అని అడిగారు. ఈ నరమాంస భక్షణ అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆరాధ్యం సరే అన్నారు. సరే ఇది వెళ్ళంటే అయితే ఒక షరతు ఏమిటంటే ఏ ఇంట్లో ఏదైతే ఆంజనేయ స్వామి విగ్రహం కానీ ఆంజనేయ స్వామి ఫోటో కానీ దానికి సంబంధించినటువంటి ఉంటాయో దాంట్లో మాత్రం మీరు వెళ్ళద్దు అని చెప్పేశారు. రాముగారు వెంటనే ఆంజనేయ స్వామిని పిలిచి ప్రతి ఇంట్లో మీ బాగా బిడ్డ ఈ రాక్షసుడు వెళ్ళే లోపు ఆయన బాగా ఆంజనేయ స్వామి అక్కడ బిడ్డతో ఎవ్వరికి కూడా రాక్షసుడికి పాలకి మాటిచ్చాడు. పాల తప్పల ఇటు మనుషుని కాపాడాడు మహానుభావుడు. అలాగే అందరూ చూద్దాం. ఎక్కడ ఎక్కడ రఘునాథకేతరం తత్తర తత్తర నమస్కారాంజలిం అంటాడు. ఎక్కడైతే మనం నామనామం చేస్తామో ఇంకో దేవుడికి మనం ఆవాహనం చేయాలి. ఆంజనేయ స్వామి వాళ్ళ ఆవాహంతో ఉండలేదు. అందరూ కూర్చొని రామ 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 అనుకుంటే ఆయన ఎక్కడున్నా సరే వచ్చేస్తాడు. ఇప్పుడు తమిళనాడులో ఒక ఆచారం ఉంది. రామాయణ కార్యాన్ని తెలుసుకుండగా రాముల వారి పక్కన ఆసనం చేసి అక్కడ అక్షతులు వేసి ఆ ఆసనం వదిలేస్తారు. ఎందుకంటే ఆ ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటాడు అని. ఇప్పుడు కూడా చాలా నిదర్శనాలు ఉన్నాయి. కచ్చాపురంలో గురుకుల దగ్గర పెద్ద పెద్ద చెప్పులు సంవత్సరాలు ఒకసారి గుర్తు పెడతారు. అవి సంవత్సరం అయిన తర్వాత వేల గుర్తులు పడి అలిగిపోయి ఉంటాయి. ఇవాళ కూడా ఆంజనేయ స్వామి ఉన్నాడు అనడానికి ఇటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఆంజనేయ స్వామి సేవించిన పరమోత్తముడు శ్రీరామచంద్రుడు వారు. అటువంటి రామకళ్యాణం మన గ్రామంలో జరగడము చాలా చాలా సంతోషదాయకమైనటువంటి. అందరూ కూడా మన గ్రామం ఎవరంటే మతాలలో కూడా హిందూ మతం గొప్ప హిందూ మతం గొప్ప అనుకుంటారట. అక్కర్లేదన్నమాట చూసుకోవాలనుకుంటున్నాను. అన్ని మతాలు గొప్పవే అడుగుతున్నారు. పెద్దవాళ్ళని అభిమానించమని చిన్నపిల్లల్ని భక్తివాళ్ళని చిన్నపిల్లల్ని అభిమానించమని ప్రతి మతంలో చదువుతుంది. కానీ హిందూ మతంలోనే ఉన్న గొప్పతనం ఏమిటంటే మన ఇంట్లో మన పిల్లవాడి వివాహమో మన ఇంటిని బలపడేయడమో ఏం చేసుకున్నప్పుడు కూడా సమస్త సంబంధాన్ని సంతూ అంటాం. మన శిశురాలు చెప్పేటప్పుడు మన కళ్యాణం చేసుకోబట్టి మన ఇంట్లో మన పిల్లవాడి వివాహం ఉదయం మన గృహప్రవేశం సంతోషాపన చేసుకోబట్టి లోకలకు మందికి కానీ హిందూ ధర్మంలో అదే హిందూ మతం యొక్క గొప్పతనం. సమస్త సంబంధాన్ని
మౌనంగా ఉండాలి. అదే రామాయణానికి కూడా దీంట్లో మనకేం ఫలితం లేదు. కానీ రామాయణాన్ని జీవితాన్ని ఈ శ్లోకంగా పండితులు పడినట్లయితే రామాయణ ఫలితం రాబోయే స్వయంగా రాముగారే చెప్పారు. అందువల్ల అటువంటి యొక్క రాముగారి యొక్క కళ్యాణము అలాగే వస్తున్న వారు కూడా చాలా పెద్ద విద్వాంసులు, చాలా విజయం తెలిసిన వారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఎంతో మంది జీవితాలు ఉన్నారు. విజయం తెలిసి చేయించేవారు చాలా తక్కువ. అటు రాళ్ళతో వచ్చిన చాలా గొప్పవారు. చిన్న వేద చెప్పి మాట్లాడేటువంటి ఇది మధ్యలో రాముల వారికి ఇప్పుడున్న కమిటీ వారికి కూడా కృతజ్ఞతలు